ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్పై కలెక్టర్కు ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యా హక్కు చట్టం కింద చేరిన తమ పాపకు ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదని, పాపను స్కూల్కు రానివ్వడం లేదని డీఈఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై మంత్రి నారాయణను కలిసినా ఫలితం లేదని, పైగా స్కూల్ యాజమాన్యం చెప్పినట్టే చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారని ఫైర్ అయ్యారు విద్యార్థిని తల్లిదండ్రులు. ఆర్టీ యాక్ట్ కింద 2024-25 గత సంవత్సరము మేము అప్లై చేసాం. మా పాపకి నారాయణ ఈఎం స్కూల్ మినీ బైపాస్ రోడ్లో వచ్చింది. 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ వేసవి సెలవుల తర్వాత మేము పాపని తీసుకొని వెళ్తే వాళ్ళు అలో చేయనట్లేదు. పాపని మీరు ఫీజు కట్టండి, ఫీజు కడితేనే అట్లయితేనే మేము జాయిన్ చేసుకుంటాం, లేదంటే లేదు అని చెప్తున్నారు. ఏమన్నంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ డబ్బులు వేయలేదు మాకు, మీరు కట్టండి, మీ పే చేయండి అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ పేమెంట్ 13,000 ప్లస్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 3,800 ప్లస్ బుక్స్ అండ్ యూనిఫామ్కి 10,000 టోటల్గా 27,000 కట్టమంటున్నారు వాళ్ళు. మేము ఎందుకు కట్టాలి సార్, ఇట్లా యాక్ట్ కింద వచ్చామంటే అదంతా మాకు సంబంధం లేదు, మీరు కట్టే పాటైతే కట్టి జాయిన్ అవ్వండి, లేదంటే లేదు, మీ పాపని తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. డిఈఓ సార్ గారు మాకేం సంబంధం లేదని ఎత్తుతున్నారు. ఎడ్యుకేషన్ గురించి ఒక డిస్టిక్ ఆఫీసర్కి కాకుండా ఎవరికి ఇస్తాం మేము కంప్లైంట్? ఆయననే చేతులు ఎత్తేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా మా ఇష్యూస్ని? మేము నారాయణ సార్ను కలిసాము, నారాయణ స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా కలిసాము. సేమ్ వాళ్ళు స్కూల్ యజమాన్యం ఎలా చెప్తే అలాగే చేయండి అని ఫీజు కట్టమంటున్నారు. ఆర్టీ యాక్ట్ 2009లో వచ్చింది. దాని ప్రకారం చట్టం ప్రకారం 2009 నుంచి 25% ఫీజు లేకుండా విద్యార్థులకు విద్య చెప్పాలా. ఎవరికి? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి, పేదవాళ్ళకి ఇవ్వాలా. దాన్ని తొంగలో దొక్కి వాళ్ళు అమ్ముకుంటారు విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు. ఒకటి చిన్న చితగా కాదు, నారాయణ, శ్రీ చైతన్య, ఓవెల్ కొత్తగా వచ్చింది ఒకటి, ఓవెల్ స్కూల్. ఎక్కడ పడితే అక్కడ స్కూల్, చిన్న చిన్న స్కూల్ కొనేసేయడం, వాళ్ళ విద్యా సంస్థలుగా ఏర్పాటు చేసేసుకోవడం, ఈ విద్యను మొత్తం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. డిఓ గారు కానీ, ఈయన మన విద్యా సంస్థల యాజమాన్యం కానీ వీళ్ళందరూ కుమ్మక్కయి అమ్ముకుంటా ఉన్నారు.